మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇండియన్ క్రికెట్ రంగంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారత మాజీ క్రికెటర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, మాజీ క్రికెటర్ దిలీప్ జోషి సోమవారం తుది శ్వాస విడిచారు. 77 ఏళ్ల వయసున్న దిలీప్ జోషి లండన్లో తాజాగా కన్నుమూశారు. ఆయన మృతితో పలువురు మాజీ, ప్రస్తుత క్రీడాకారులు సంతాపం తెలియజేస్తున్నారు. మాజీ క్రికెటర్ దిలీప్ జోషి గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. దీంతో ఆయన కొన్నాళ్ల నుంచి చికిత్స కూడా తీసుకుంటున్నారట. అయితే పరిస్థితి విషమించడంతో సోమవారం చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు తాజాగా ప్రకటించారు. ఇకపోతే ఆయనకు ఆయన భార్య కలింది, కుమారుడు నయన్, కుమార్తె విశాఖ ఉన్నారు. దిలీప్ జోషి కొన్ని దశాబ్దాలుగా బ్రిటన్ రాజధాని లండన్లోనే నివసిస్తున్నట్లుగా సన్నిహితులు చెబుతున్నారు. ఇక దిలీప్ జోషి మరణ వార్త పైన బీసీసీఐ ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. మాజీ భారత స్పిన్నర్ దిలీప్ జోషి లండన్లో మరణించడం చాలా బాధాకరమని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలంటూ పేర్కొంది. ఇదిలా ఉంటే దిలీప్ జోషి 1947 డిసెంబర్ 22న అప్పటి రాజ్కోట్ సంస్థానంలో జన్మించారు. 30 ఏళ్ల వయసులో అంటే 1979లో సెప్టెంబర్ 11న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తన అద్భుతమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్తో తనేంటనేది అందరికీ తెలిసి వచ్చేలా చేశారు. 1979 నుంచి 1983 మధ్య కాలంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం కూడా వహించారు. అయితే దిలీప్ జోషి 33 టెస్ట్ మ్యాచ్లు, 15 వన్డేలు ఆడారు. టెస్ట్ క్రికెట్లో 30.71 సగటుతో మొత్తం 114 వికెట్లు పడగొట్టిన చరిత్ర ఆయన సొంతం. ఇందులో 6 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేయడం విశేషం. అంతర్జాతీయ స్థాయిలో గణనీయమైన ప్రభావాన్ని చూపిన కొద్దిమంది భారత బౌలర్లలో దిలీప్ జోషి ఒకరిగా నిలిచిపోయారు. అనాది కాలంలోనే భారత బౌలింగ్ దళంలో నమ్మకమైన బౌలర్గా ఆయన స్థిరపడ్డారు. భారత క్రికెట్కు ఆయన అందించిన సేవలను ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఆయన మృతితో భారత క్రికెట్ ఒక గొప్ప ఆటగాడిని కోల్పోయిందని పలువురు మాజీ, ప్రస్తుత క్రీడాకారులు కొనియాడుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.